హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. ఇవాళ మా ఇంట్లో చికెన్ ఫ్రై అండి. పప్పు వండాను, అందుకని చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై చాలాసార్లు పెట్టాను వీడియోలో. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను. చికెన్ శుభ్రంగా 2-3 సార్లు ఉప్పుతో కడుక్కోవాలి, లేకపోతే నీసు వాసన అనేది వచ్చింది. కడుక్కున్న తర్వాత మనం కడాయి పెడతాం కదండి, అందులో చికెన్ వేసి కొంచెం పసుపు ఉప్పు మొత్తం కలిపేసి ఉంచాలండి స్టవ్ మీద. అందులో ఉన్న నీరంతా మగ్గిపోయిద్ది, నీసు వాసన అనేది రాదండి. అలా 5 నిమిషాలు ఉంచాలి. ఉంచితే ఆ నీరంతా చక్కగా వచ్చేసిద్దండి. ఇక చూసారా, నీరంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. సింపుల్గా అండి చికెన్ ఫ్రై, ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక్క పావు గంట పట్టిద్ది అంతే. చికెన్ ఫ్రై పప్పు కానీ పచ్చడి కానీ చేసుకొని అది వేసుకొని తింటే సూపర్ అండి. నేను చేసే విధానంలో చూపిస్తున్నాను మీకు. ఆయిల్ వేసాం కదా, ఒకసారి మూత పెట్టాను, మొత్తం కలుపుకుంటున్నాను. అంతా కలుపుకోవాలి ఒకసారి. ఆయిల్ తగ్గిందేమోనని కొంచెం వేసానండి. ఆ వేసేటప్పుడు మూత పడిపోయింది. చికెన్ ఫ్రై పప్పు కానీ సాంబార్ చేసినప్పుడే గుర్తుకొచ్చిందండి చికెన్ ఫ్రై. అదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. నేను చెప్పాను కదండి, ఎప్పుడు నేను కొట్లో ఇవన్నీ తీసుకురాను, కాకపోతే తెచ్చుకొని ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటాను ఏ కూరలో అయినా. చూసారా, చికెన్ ఫ్రై. ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి తగినంత. ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఫ్రై చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేసాను కదా, చక్కగా ఇంకోసారి కలుపుకొని. చూసారా, చికెన్ మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకోవాలి. ఉప్పు తగ్గిందని కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఫస్ట్లో వేసాను కదా, మరి సరిపోదని చెప్పి కొంచెం ఉప్పు వేసాను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కారం చూసి వేసుకోవాలండి, మరి కారం ఎక్కువైతే తినలేము. లాస్ట్ కొత్తిమీర. చికెన్ ఫ్రై అయిపోయిందండి. చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని చికెన్ ఫ్రై వేసుకొని తింటే అబ్బా సూపర్ అండి. కొంచెం తగ్గిందని వేస్తున్నానండి ఉప్పు కారం. ఇదిగోండి, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సరేనండి, చూస్తున్నారు కదా, లైక్ కొట్టండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాయ్.